కోడి పందాల మీద మాట్లాడదాం. కోడి పందాలు ఈ సృష్టి మీద తిలక్ గారు మీరేమంటారు? బాగానే జరిగినాయా మీ ఏరియాలో కూడా? నమస్కారం అండి కేసరి గారు, ప్యానల్లో ఉన్న పెద్దలు మురళి గారు, శేఖర్ గారికి నమస్కారం. సార్, కోడి పందాలు ఈ పండగ సంస్కృతి అనేది మర్చిపోయి కోడి పందాలని అదొక వ్యాపార వ్యవహారాల నిర్వహణగా మార్చారు. ఎంత భారీగా అంటే బరువులు ఏర్పాటు చేయటం, అంతేకాకుండా టెంట్లు, భోజనాలు, బెల్ట్ షాపులు, అక్కడ గెలిచిన వాళ్ళకి, గెలిచిన కోడికి కారు, లేకపోతే ఓడిపోకుండా ఉన్న కోడికి భారీగా బహుమతులు, ఇలాంటివన్నీ పెట్టడం అంటే ఇది ఇది అధికార పార్టీ వాళ్ళు కూడా పాల్గొనడం అంటే అంతకంటే దురదృష్టం ఇంకోట్లేదు. ఈ ఏదైనా కానీ అది చట్ట వ్యతిరేకమైన కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు కదా, ఇది ఆదాయం వస్తుంది కాబట్టి, ట్యాక్స్ వస్తుంది కాబట్టి మరి పన్ను వేసినా పర్వాలేదు అన్నట్టుగా ఏదో మాట్లాడారు కదా. అలాగే వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుందని, సంపద ఏమైనా సృష్టిస్తామని అనుకున్నారేమో మరి చంద్రబాబు గారు చెప్పాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఈ ఈ అలవాట్లకి, అదే కాదు ఈ పండుగ సందర్భంగా లిక్కర్ మాత్రం సప్లై ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ఆదేశాలు ఇచ్చారట ప్రభుత్వం నుంచి. ఇది సంస్కృతి పరిరక్షణ లేకపోతే విచ్చలవిడితనం ప్రోత్సాహం, మరి అది ప్రభుత్వమే తెలుసుకోవాలి. సంపద సృష్టి అంటున్నారు. అది సంపద ఎలా సృష్టిస్తారు? ప్రజల్లో దురలవాట్లు పెంచి ఈ సంపద సృష్టిస్తామంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం తప్ప చేయగలిగింది ఏం కనపడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోర్టుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్లు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆదాయ వనరుగా మారింది. ఈ పండుగ సీజన్లో ఈ బరువులు ఏర్పాటు చేయటం, వాళ్ళకి మాట్లాడకుండా ఉండటానికి, ఆ బరువుల దగ్గర రాకుండా ఉండటానికి రెండు రకాల ఆస్పెక్ట్స్ అండి పోలీసులు. ఒకటి, అధికార పార్టీ అనుచరులు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ పెట్టే బరువుల దగ్గరికి వెళ్ళరు. రెండు, వాళ్ళ వ్యతిరేకులు అధికార పార్టీ కాని వాళ్ళు ఎవరైనా బరి ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి దాడులు చేసి, సామాన్యులు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు అక్కడ పోలీసులు దాడులు చేసి కేసు పెట్టారు. సామాన్యులే కాదు, వైసీపీకి సంబంధించిన ఆయన ఎవరో పెట్టారంట ఈస్ట్ గోదావరిలోనూ, అక్కడ వెస్ట్ గోదావరి కిందకు వస్తుందో అక్కడ పెడితే వాళ్ళు వెంటనే పోలీసులు వెళ్తే మాజీ మంత్రి కారుమూరి వెంకటరెడ్డి గారు వెళ్ళి అక్కడ ధర్నా కూడా చేశారట. అవును, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరిని కూడా వ్యక్తిగతంగా అంటలేదు. పోలీస్ శాఖలో ఇది ఆదాయ వనరుగా మారింది. ఈ సంక్రాంతి కోడి పందాలు అనేవి ఇంత దుర్మార్గంగా ఎన్ని దురలవాట్లు ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్టం అండి. ఇది రాను ఇది పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ రాజకీయ పార్టీలని స్పందించి ఏదో ఒక విధానం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే కానీ ఇది ప్రజలకు మంచి జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, మురళి గారు. సార్ నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు తిలక్ గారు, శేఖర్ గారికి అందరికి నమస్కారం. మీరు అన్నట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులు. గత ప్రభుత్వ హయాంలోనైనా ఈ ప్రభుత్వ హయాంలోనైనా అధికార పార్టీ పెద్దల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ప్రతి సంక్రాంతి సందర్భంగా ఇదే, కోడి పందాలు నిర్వహించకూడదు, వీటిల్లో డబ్బులు పెట్టడము, పందాలు గాయడము లేదా ఇట్లాంటి బహుమతులు ఇవ్వకూడదు, ఇది చట్ట వ్యతిరేకమైందని చెప్పి రోజు ప్రకటనల మీద ప్రకటన చేస్తారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు అన్నట్టుగా డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి డైరెక్ట్ గా వాటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ, నేరుగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సంపద సృష్టినో లేదా ఇంకోటనో సమాజాన్ని డైవర్ట్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. ఇసుక ద్వారా, మద్యం ద్వారా, లేదంటే విద్యుత్ ద్వారా ప్రజల గోల్డ్ ఓడగొట్టి ఇవన్నీ మళ్ళీ అల్టిమేట్ గా ప్రజల నుంచి పెరుక్కునేటివే. సంక్రాంతిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయడం అనేది, ఇది కూడా ఒక ఆదాయ వనరుగా చూడడం అనేది. ఎన్ని రకాల దురలవాట్లు ప్రోత్సహించాలనో వాటన్నిటిని కూడా ప్రభుత్వమే ప్రోత్సహించడం, ప్రభుత్వమే స్వయంగా వీటన్నిటిని ఒక ఉత్ప్రేరకంలాగా వ్యవహరిస్తూ వీటన్నిటిని పోలీసుల్ని లేదా మొత్తం సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అంగాల్ని వాటికి సపోర్ట్ గా నిలబెట్టి వీళ్ళు కూడా ప్రత్యక్షంగా దాంట్లో భాగస్వాములు చేస్తున్నటువంటి ఒక ధోరణి అనేది ప్రబలంగా వస్తుంది. ముఖ్యంగా పాలక పార్టీలు వీళ్ళు వాళ్ళని లేదు, గతం నుంచి మనం చూస్తున్న గత
ఈ 10-15 ఏళ్లుగా ముఖ్యంగా 91 ఆర్థిక సంస్కరణల ప్రక్రియ దేశంలో ప్రారంభమైన తర్వాత కొంతమంది దగ్గర సంపద కూడిన తర్వాత వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి రావడం, విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం, ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం, డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి వాడిని పనికిమాలినవాడుగా చూడడం, లేదంటే ఆఖరికి పేదలు కూడా నేను చూస్తున్నాను చాలా గ్రామాల్లో వీటన్నిటిలో కూడా ఆటో డ్రైవర్లుగా ఉండేవాళ్ళు, వాచ్మెన్లుగా ఉండేవాళ్ళు, లేదంటే మట్టి పని చేసుకునేవాళ్ళు, కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా డబ్బులు కూడబెట్టుకొని ఆ రోజు బాగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయాలి అని. అంటే ఖర్చు పెట్టడం అంటే తాగడం, తినడము, తిరగడము, విచ్చలవిడిగా వ్యవహరించడం అనేదే పండగ పూర్తి చేసినట్టుగా. ఆ రకంగా లేకపోతే, డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే వాళ్ళని ఒక పనికిమాలిన వాళ్ళుగా, చేతగాని వాళ్ళుగా చూసేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి సాంప్రదాయం వచ్చేస్తుంది. పండుగలు అంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే పంటలు చేతికొస్తాయి. ఈ సందర్భంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, వైషమ్యాలన్నింటినీ పక్కన పెట్టుకోవాలి, అభివృద్ధి కోసం అందరూ ఆలోచనలు చేయాలి, వచ్చినటువంటి సంపదని సమాజానికి సమాజంలో అభివృద్ధి కోసం ఎట్లా ఖర్చు చేయాలన్నటువంటి ధోరణుల కంటే కూడా గతానికి ప్రస్తుతానికి వచ్చినటువంటి తేడా, ఈ రకమైనటువంటి ధోరణుల కంటే కూడా ఇట్లాంటి ఒక పొరపాటు పద్ధతుల్ని ప్రోత్సహించే విధానాన్ని స్వయంగా అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీలే వాటిని ప్రోత్సహించే పద్ధతిని ఏమాత్రం సరైనటువంటిది కాదు. ఇది సమాజాన్ని నడకని దారి మార్చడం తప్ప మరొకటి కాదనేది నేను అభిప్రాయపడుతున్నాను సార్. రైట్. యనమల ఇలాకా అంట, అక్కడ ప్రభుత్వ స్కూల్లోనే ఈ కోడి పందాలు హ్యాపీగా జరుగుతున్నాయండి. దానికి దగ్గరలోనే తుని పోలీస్ స్టేషన్ కూడా ఉందటండి. అది పరిస్థితి. ఇక హేమాద్రి గారు శ్రీకాళహస్తి నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. మీ ఏరియాలో ఎట్లా సాగుతున్నాయి కోడి పందాలు, గొడవలు, ఈ మద్యం వ్యవహారం? బ్రహ్మాండంగా ఉన్నారు సార్ కాళహస్తిలో. ఇక్కడ ఏమండి చంద్రబాబు నాయుడు గారు అనండి. మంచి చంద్రబాబు నాయుడు గారు మంచి రాష్ట్రానికి మంచి ఆదాయం పెడుతూ కోడి పందాలు ప్రోత్సహిస్తూ సంపద సృష్టిస్తున్నారా? జోదాన్ని ప్రోత్సహిస్తూ బాగా చేస్తున్నారు సార్ సంక్రాంతికి. సో బాగానే ఉందంటారు. అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు విద్యా గురించి ఆ విధంగా చేస్తే పాపము ఇంగ్లీష్ మీద ఏదో గందరగోళము, అవును, ఏదో డబ్బులు వేసుకుంటే పాపము అప్పుడు ఏమన్నాడు సార్, అవును శ్రీలంక అయిపోతుంది ఇది, అవును కూర్చొని పెట్టి డబ్బులు వేస్తున్నాడు అన్నాడు. అవును. మరి ఇప్పుడు ఆ విధంగా ఆడిస్తా ఉంటే, జోదాలు పెట్టి ఆడిస్తా ఉంటే కూడా అవును మరి ఈ విధంగా ఆదాయం ఏం చేద్దాం చూద్దాం మరి. జనం